అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ 200 రకాల పండ్ల చెట్లు ఉన్నాయంట. అవి చూద్దాం మనం. 200 రకాల పండ్ల చెట్లు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి మాడి చెట్టు. ఇది వచ్చేసి మనం తింటాం కదా, ఇవి ఏంటి అంటే బాదం చెట్టు. ఇది మాడి చెట్టు. ఇది నిమ్మకాయ చెట్టు. ఇది ఏ చెట్టో మనకు తెలియదు. నేరేడు చెట్టు ఉన్నట్టుంది. ఇది నేరేడు చెట్టేనా? చూద్దాము ఏం చెట్టు. బొక్కలు పడిపోయినాయి. నేరేడు చెట్టే. ఇది నేరేడు చెట్టు. ఇది వచ్చేసి మాడి చెట్టు. ఇది వచ్చేసి సపోటా చెట్టు. ఈ గోంగూర. ఇది వచ్చేసి జామ చెట్టు. మామూలు జామ చెట్టు. ఇది మాగిపోయినాయి పండ్లు. ఇది హైబ్రిడ్ నిమ్మ చెట్టు. ఇది కూడా మాడి చెట్టే. ఇది చీనికాయ చెట్టు. ఇది కూడా ఇది ఏం చెట్టో, ఇది వెరైటీగా ఉంది. ఇది ఏం పండ్లో మనకు తెలియదు. పండ్లు కూడా రాలేదు దీనికి. ఇంకా ఇవన్నీ మాడి చెట్లే. దుబ్బగా ఉన్నాయి మామిడికాయలు. ఇప్పుడు నేను చూపించేది నేరేడు పండ్ల చెట్టు, హైబ్రిడ్. ఇందాక మీకు చూపించిన కూడా ఇది నాటు జామ చెట్టు. ఇది నిమ్మకాయ చెట్టు. ఇది అంజూరపు పండ్ల చెట్లు. ఈ అంజూరపు పండ్ల చెట్టే యేసుకు పండ్లు ఇవ్వలేదని యేసు దీన్ని చెప్పిస్తాడు. ఈ అంజూరపు చెట్టును ఎడారిలో యేసు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతుండే అంజూరపు చెట్టుని చూస్తాడు. అంజూరపు చెట్టు చూసిన తర్వాత నాకు పండ్లు కావాలని అడుగుతాడు. ఈ అంజూరపు చెట్టు పండ్లు ఇవ్వదు. ఈ సీజన్ కాదు, పండ్లు లేవని అంటే దాన్ని శపిస్తాడు. అది చనిపోతుంది యేసు వల్ల. అంజూరపు చెట్టు. ఈ మామిడి పండ్లు రౌండ్గా ఉన్నాయి. బంగినపల్లి మాడి చెట్లు చూడు, రౌండ్గా ఉన్నాయి, రౌండ్ షేప్లో. కోళ్ళు కూడా పెంచుతున్నారు దీంట్లో. సీతాఫలం చెట్టు. కాయలు లేవు దీనికి. ఇది వచ్చేసి ఇదేం చెట్టో మనకు తెలియదు. ఎవరైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇదేం మాడి చెట్టో మనకు తెలియదు. ఇది ఎర్రగా ఉన్నాయి పండ్లు, రెడ్ కలర్లో ఉన్నాయి. రకరకాల పండ్లు ఉన్నాయి. మాడి చెట్లలోనే రకరకాలు ఉన్నాయి. ఎర్రమాడి పండ్లు చూసినాము. ఇది కూడా మాడి చెట్టే. ఇది అంజూరపు చెట్టు. ఇది కూడా అంజూరపు చెట్టు. మనం ఆడ చూసిన అంజూరపు చెట్టే, మనం ఈడ చూసేది అంజూరపు చెట్టే. నిమ్మకాయ చెట్టు. ఇవి ఏం పండ్లో మనకు తెలియదు. కొత్త రకంగా ఉన్నాయి ఈ పండ్లు. టెంకాయ చెట్టు, బొప్పాయి చెట్టు. ఇది కూడా కొత్త రకంగా ఉంది. ఏం చెట్టు? ఈ అంజూరపు చెట్లకే
ఈ అంజూరపు కాయలకే యేసుకు చరిత్ర ఉంది. ఏ కొత్త రకంగా ఉండయి మాడి. ఇదేం చెట్టో మనకు తెలియదు. ఇది కూడా కొత్త రకంగా ఉంది చెట్టు. ఈ మాడి పండ్లు చూడు ఎంత జంపుగా ఉన్నాయో. అంటే చింతకాయలు ఉన్నట్టు జంపుగా ఉన్నాయి మాడి పండ్లు. వెరైటీగా ఉన్నాయి ఈ మాడి పండ్లు, జంపుగా. వీటిని చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది ఈ మాడి పండ్లను చూస్తుంటే. ఏ వెరైటీగా ఉన్నాయి జంపుగా. ఆ మాడి పండ్లే ఇప్పుడు ఆన్నే ఉన్నాయి. సపోటా చెట్టు, ఇది సపోటా చెట్టే కదండి ఇది. ఇది సపోటా. ఇక కాయలు కూడా సపోటా కాయలు. గట్టిగా ఉన్నాయి బాగా, ఫుట్బాల్ ఉన్నట్టున్నాయి. ఆ ఎర్రమాడికాయలు ఉన్నాయి, రేడియం బాల్ ఉన్నట్టున్నాయి. ఏం చెట్టు అన్న ఇది? ఇదొక రకం మాడి పండ్లు. చాలా రకాలు ఉన్నాయి మాడి పండ్లలో. బాతులు ఇగో. ఇయ్యే రాత్రి అరుచున్నాయి, కోత వేస్తున్నాయి. నువ్వు బాగా నిద్రపోతుండవు, బాగా అతుక్కొని. ఇంతలా ఈ పచ్చడి మాడి పండ్లు. ఇది పచ్చడి మాడి పండ్లు. పచ్చడికి బాగా ఉపయోగిస్తారు ఈ పచ్చడి మాడి పండ్లు. చాలా లావు ఉన్నవి. తర్వాత వచ్చేసి ఇదొక రకం మాడి పండ్లు. రకరకాలు ఉన్నాయి పండ్లల్లో, చాలా రకాలు. ఇవి కూడా అవే. ఇవి యాపిల్ చెట్టు. కిషోర్ మామ్, ఈ యాపిల్ చెట్టు చూపిస్తారా? యాపిల్ కాయ చెట్టు ఇది. పిందెలు చూడండి. పిందెలు ఇక్కడ ఉన్నాయి. నేరేడు పండ్ల చెట్టు. ఈ వైట్ నేరేడు తెల్లగా ఉంటాయి, బాగా లడ్డుగా ఉన్నాయి. తినాలి మనము. అవి అరుస్తున్నాయి మీరెందుకు వచ్చిందని. అవి ఇవి కూడా జీడి చెట్లు. జీడి మామిడి. ఇదేం చెట్టు ఇది? ఇంకేం చెట్టు అన్నా? మన తండ్రి వచ్చిండు. ఇది కూడా సీతాఫలం చెట్టు. ఇది సీతాఫలమా ఏంది? ఇది అంజూర చెట్టు. అవి గట్టిగా ఉన్నాయా? గట్టిగా ఉన్నాయి, మాగలే. కాకపోతే కలర్ ఎర్రగా వస్తున్నాయి. కాస్ట్లీ తెలుసా? ఇంత పెద్ద మొక్క ఏంటి? ఇలాంటి తోట వేసేయాలి, మా ఊర్లో వేయించాలి. 3 సంవత్సరాలకు వస్తుంది తోట. 2వ సంవత్సరానికి కాపు వస్తుంది. ఇగో ఇక్కడ బొప్పలకాయ చెట్టు. బొప్పలకాయ చెట్టు కాయలు బాగా కాసినాయి. ఇది జీడిపప్పు, జీడి మామిడి. మామిడి ఫస్ట్ గింజ వస్తుంది దానికి. రకరకాలు ఉండయి. మాగిన తర్వాత కదా తీసేది. ఏదో తగులుకున్నది. మామిడి పండ్లలో ఇలాంటి తోట పెట్టి ఆవులు వదిలేసి పచ్చిగా
మామిడి పండ్లు చెట్లు మాటికి పోలే గడ్డి ఉంటే చాలు చెట్లు నేను ఇదేం ఈ డబ్బాలు కట్టినది ఏంటి ఇది ఏం చెట్టు ఇది పురుగులను ఆకర్షిస్తుంది కదా అంతే డబ్బా చెట్టు అయ్యింది డబ్బా చెట్టు కాదు పురుగులు దానికి ఇదేం చెట్టు మామ కోడి గుడ్లు పెట్టేసి ఇదేం చెట్టు అనేది ఎక్కడ పెడితే అక్కడ గుడ్లు పెట్టేసి తీసుకోదాం తీసుకొని పొదిగే వాళ్ళకి ఇచ్చారు అంకుల్కి ఇచ్చారు తీసుకొని పొదిగేయి వాటిని ఎక్కడ పొదిగితే కొన్ని అక్కడ గుడ్లు పెట్టి పొదిగాయి పిల్లలు పెడుతుంది ఆ పిల్లలన్నీ నీకే పండ్లు చెట్లు ఇచ్చారు 200 రకాలు ఇచ్చాడు మగోడు కదా మామూలు మగోడు కదా తోపు రకానికి ఒక చెట్టు వేసి గుడ్లు భలే ఏం పండు సపోటా కలర్ లోకి వచ్చేస్తుంది ఇంతలా అవుతుంది ఇంతే గోలికాయలు అంత డామాలు తిన్నామా అమల్ ప్రభు తీసుకొని వచ్చాడు గురువు గారికి లోపల సారాయి వాసన భలే ఉంటుంది టేస్ట్ ఇంక పోదమ్మా అది మాకు నేరేడు పండ్లు ఉండేరా నల్లవి ఇది వచ్చేసి ఇగో కిషోర్ మామ ఇడికిరా ఇది దీని సంగతి చూద్దురా తిన్నావా ఒక్కసారేనా నీ జీవితంలో నా జీవితంలో ఇప్పుడు కాదు ఇప్పుడు మనం ఏం తెచ్చేది చూడాలంటే ఆనందించాలి దీని అమ్మ చూస్తే కడుపు నిండిపోయా తినాల్సిన అవసరం తినాలనిపిస్తుంది కానీ నీకు ఇప్పుడు తినలేవు ఆ సిచ్యువేషన్ లేదు తినను కూడా ఇదొక మామిడి పండ్లు చూడండి ఎలా ఉన్నదో ఎర్రగా రెడ్ కలర్లు ఉన్నాయి ఇగో ఈ జామ్ సెట్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి టేస్ట్ నార్మల్గా ఉన్నాయి టేస్ట్ అంత టేస్ట్ ఏం లేవు పచ్చడి మాడి చెట్టు ఇది బంగినిపల్లి కాదు ఎంతలా ఉందో చూడు ఇది ఒక్కటేసారి బంగినిపల్లి ఇటు ఉండవు పచ్చడి మాడికాయలు ఆడొకటి ఉంది ఈడొకటి ఉంది ఎంత పుల్లగా ఉంటుంది అనుకున్నది ఈ మళ్ళీ అది ఇప్పుడు మీకు అన్ని పండ్ల చెట్లు చూపించిన మీకు మాకు తెలియని పండ్ల చెట్లు ఉంటే మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై